నమస్తే అమ్మ, అందరూ బాగున్నారా? ఇగో ఈరోజు మన ఛానల్లో మీకు కొత్త రకమైన కుడుములు చేసి చూపిస్తా. ఇక చూసారా, ఇవేంటి పనసతొనలు. పనసతొనలు వీటితో కుడుములు చేసుకున్నాం పీటేసి. కావాల్సిన పద్ధతులు ఏం చెప్తాను రండి. ఇగో పనసతొనలో కావాల్సినవి కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మనకి ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇగో బియ్యం పిండి, మెత్తటి బియ్యం పిండి. ఇదిగో బెల్లం, ఈ ముక్కలు తరుక్కుని బెల్లం పాకం బట్టి వేసి చూపిస్తాను మీకు. ఇదేమో నీళ్లు పోసి ఒక గిన్నె పిండి అయితే ఒక గిన్నె నీళ్లు పోసుకోవాలి. ఈ గ్లాస్తో తీసుకున్నా గిన్నెతో తీసుకున్నా. దీంట్లో ఫ్లేవర్ కోసం ఇగో యాలక్కాయలు వేసుకుందాం. చక్కగా పొడి కట్టుకుని వేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తా. చక్కగా ముక్కలు పోసుకుని ఇవన్నీ పాకం పట్టుకుందాం బెల్లంలో వేసి. ఇగో అమ్మా, పనసకాయ తొనలో చక్క ఇలా ముక్కలు కోస్తే చిన్న చిన్న ముక్కలు కోస్తే బాగుంటాయి అనమాట. ఇదిగో బెల్లం తురుముకున్నాం, పాకం పడతాం. ఇప్పుడు రండి, ఈ మూడు వేసి పాకం పట్టుకున్నాం. ఇగో అమ్మ, పొయ్యి అంటించుకుని బెల్లం పెట్టుకున్నాం. బెల్లం వేసి కొంచెం వాటర్ పోసి, తక్కువ వేద్దాం వాటర్, మళ్ళీ ఎక్కువ వేసింది కానీ. చప్పుని మగ్గితే ఇదిగోమ్మా, పాకం వచ్చేలాగా ఈ పిండి కూడా ఉక్కించుకుందాం. ఈ రెండు అందుకుని 2 పేలు అంటించాను. ఇదిగో బెల్లం కరుగుతుంది. ఇది కూడా అంటించుకుని కొంచెం నీళ్ళు పోసుకుని ఒక గిన్నెకి, ఇగో ఈ గిన్నె పిండి కదా, ఈ గిన్నె వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మరగనిచ్చి అప్పుడు పిండి పోసుకుందాం. ఇదిగమ్మ, బెల్లం ఇలా దగ్గరికి రావాలి. చక్కగా జిగురు పాకం వస్తే మనకి బాగుంటుంది, చప్పుని వండి దగ్గరికి వస్తుంది అనమాట. లేకపోతే లేట్ అవుద్ది. అందుకని కొంచెం ముదురు పాకం వచ్చాక వేసుకున్నాం. పాకాలు చూడక్కర్లేదు, తెలుసుద్ది మనకి. వాటర్ కూడా తక్కువ వేసావు కదా, ఎక్కువ అవుద్ది కదా మరి, అందుకని కొంచెం ఉడికాక కొబ్బరి వేసుకున్నాం. యాలకుల పొడి, కొబ్బరి వేసుకున్నాం. ఇదిగమ్మ, నీళ్ళు మరుగుతున్నాయి. ఇక పిండి కూడా పోసుకున్నాం. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. గుద్ది కొబ్బరి పొడి వేసేద్దాం. పాకం గట్టిపడినందు కొంచెం వేసుకుంటే దగ్గరికి వచ్చేస్తున్నాం. కొబ్బరి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. బాగుంటుంది, తీపి కదా. కొంచెం దగ్గరికి వచ్చాక ఇది ఎలా ఇంకమ్మ యాలక్కాయ పొడి వేస్తున్నా. ఈ పాకం అంతా రెడీ అయ్యాక అప్పుడు పిండి వేసుకోవాలా? ఉక్కి పెట్టిన పిండి, ఉక్కు పెట్టిన పిండి దీంట్లో వేరు. ఇది మనం కుడుగులాగా చేసుకోవాలి కదా. కుడుగులాగా చేసుకుని అరిటాకులో పెట్టుకోవాలి. అరిటాకుని మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. బూర్లాగా పూర్ణంలాగా పెట్టినట్టు ఇది దగ్గరికి వచ్చేది బాగా. పూర్ణంలాగా, బూర్లు పూర్ణంలాగా దగ్గరికి రావాలి. చక్కగా చల్లారి బయటికి ఇంకా బిగిసిపోద్ది. చాలు, ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్నాం. ఎలా చేయాలో చూపిస్తా. ఈ పిండి అంతా చల్లారాక కొంచెం చేతికి నెయ్యి రాసుకుని నలుపుదామమ్మ. చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. బాగా వేడిగా ఉంది, కాలిపోతుంది, అందుకు చల్లారి పెడుతున్నాం. ఉండలు లేకుండా అంతా కలుపుకోవాలి. సాఫ్ట్గా రావాలి, పాల తరగిలి పిండిలాగా రావాలి. ఇక అమ్మ, పిండి ఆరిపోయింది. ఇక చక్క ఇలా నలిపితే ఇలా చక్కగా వస్తుంది మెత్తగా. చూడండి, దాన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను. అరిటాకి నెయ్యి రాసి చేసుకున్నాను. కాస్త మందంగానే చేసుకోవాలమ్మా. కలుసుకొని చేసుకోవచ్చు మనం పిండి బట్టి. మందంగా అయితే పెద్ద తీపి మరి చప్పదనం వస్తుంది కదా, పైకి చప్పదనం కదా. అరిటాకు అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అరిటాకు. అందుకనే ఇదిగమ్మా, మనం చేసుకున్న మిశ్రమం చక్క పక్కకు పెట్టుకుని. దాని టేస్ట్ మటుకి చాలా బాగుంది, ఉత్తిదే తినేసేలాగా ఉంది. కొబ్బరి అది కదా, బెల్లం ఇట్లా పెట్టి ఇట్లా కజ్జికాయలాగా చక్కగా ఇట్లా పెట్టేసి
మనం పొయ్యి మీద పెట్టుకున్నాం ఆవిరికి. ఇగో ఇగో అమ్మ నీళ్లు మరుగుతున్నాయిగా, ఇప్పుడు ఆవిరి మీద పెడదాం. ఇగో చక్కగా ఇలాగ అద్దాళ్ళు పెట్టేసి టూత్పిక్ పెడితే ఇది చక్కగా ఊడకుండా ఉంటుంది. ఆవిరికి మరి అరిటాకు దొరికిన వాళ్ళకి ఏదైనా సింపుల్ గా ఏదైనా చూపిస్తానమ్మా, అది కూడా చూపిస్తా. అందరికి అరిటాకులు దొరకవు కదా, చూపిస్తా. ఇది పెట్టి అరిటాకు దొరికిన వాడికి ఇలాగా చక్క పిండి ఇలా చేసేసి ఇలా పెట్టుకుని దీన్ని కూడా పుడుగు లాగానో ఇలా మోడల్ లాగానో మోమోస్ లాగానో ఎలాగైనా చేసుకోవచ్చు. చేసుకుని లాంగ్ పెట్టుకుని ఇలా లడ్డూలాగా చేసేద్దాం. ఇవి కూడా ఆవిరి మీద పెట్టేద్దాం. అట్లాగే కొంచెం నెయ్యి రాసుకుంటే మనకి చక్కగా అన్నగా వస్తాయి. ఇంకా కొంచెం ఉన్నాయి చేసేసి అవి కూడా పెట్టేసి అయిపోయాక చూపిస్తానమ్మా. ఇగమ్మా ఇలా రౌండ్గా చేశాను. కొంచెం మరి అద్దాకు లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఆవిరి పెట్టాను ఒక 10 నిమిషాలు ఆవిరి పెడితే చక్కగా బాగుంటుంది. అమ్మ 10 నిమిషాలు అయినాయి కదా, చూద్దాం ఎలా ఉన్నాయో, ఉడికినాయేమో. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. తీయకుండా కొద్దిసేపు అలా ఉంచితే ఆవిరి బాగుంటుంది. ఉడికిపోయింది. మొత్తంగానే అరిటాకు స్మెల్ వస్తుంది. కొంచెం వేడి తగ్గాక తీద్దామే, వేడి పట్టుకోలేం కదా. అమ్మ చూద్దాం. వేడి వేడిగా ఉంది. కొద్దిగా చల్లారాక తీద్దామే. అంటుకోవట్లేదు. నెయ్యి రాసావు అయినా ఆకులో కదా ఆకు అంటుకోదు, కాలిపోతున్నాయి చేతులు. బాగున్నాయి, స్మెల్ మట్టికి చాలా బాగున్నాయి. అరిటాకు లేని వాళ్ళు ఇలాగ కుడుములాగా చేసుకోవచ్చు. దీంట్లో చూడండి చక్కగా వచ్చేస్తుంది. ఇది కట్ చేసి చూపిస్తానమ్మా, మీకు తెలవాలి కదా. అరిటాకు లేని వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇది కూడా కట్ చేయను ఒకటి, తెలవాలి కదా మన వాళ్ళకి. ఇదిగో అమ్మ చూసారా, చక్కగా లోన ఎలా ఉంది, బయట ఎలా ఉంది. చూడండి అమ్మా, చక్కగా ఎలా వెరైటీగా చేయండి పిల్లలకి. చక్కగా టేస్టీ ఫుడ్ అనమాట ఇది. స్మెల్ బాగా వస్తుంది, పనసకాయ కదా, చాలా స్మెల్ వస్తుంది. చూద్దామా, టేస్ట్ చేద్దామా రండి. స్మెల్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది. కాలిపోతుంది. రండి టేస్ట్ చేద్దాం. కొంచెం పనస్తాం తిన్నట్టే ఉందన్నమాట టేస్ట్. కొబ్బరి అది ఉంది కదా, చాలా చాలా టేస్ట్గా ఉందమ్మా. స్మెల్ మట్టికి ఎదిరిపోతుంది అనమాట, పనసకాయ కదా, చాలా బాగుంది. కొబ్బరి వేసాము, బెల్లం, చక్కగా తీపి కూడా బాగుంది అనమాట, ఎక్కువగా ఉంది. ఇదిగో ఇలా చేసుకోండి అమ్మా, ఆనందించండి, ఆస్వాదించండి. వచ్చేయన్నీ ఇంకా పండగల సీజన్లు కదా, ఒక్కొక్క వెరైటీ చేయండి చక్కగా. ఎలాంటి అన్నిని కుటుంబం అంతా ఆనందించుతారు చక్కగా. సరే అమ్మ, మరొక కొత్త రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఉంటా.